రాష్ట్రంలో ఎండలు దంచుకొడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. రేపు రాత్రి లేదా ఎల్లుండి ఉదయం నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. 3 రోజుల పాటు వర్షాలు ఉంటాయని సూచించింది. ఇవాళ ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. వచ్చే 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పింది ఐఎండీ. ఎండలకు సంబంధించి మరింత సమాచారం మౌనిక అందిస్తారు. రాష్ట్రంలో ఎండలు దంచుకొడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. రేపు రాత్రి లేదా ఎల్లుండి ఉదయం నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. 3 రోజుల పాటు వర్షాలు ఉంటాయని తెలిపింది. ఇవాళ ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. వచ్చే 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పింది ఐఎండీ. వెదర్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మౌనిక అందిస్తారు. మౌనిక, ఓవర్ టు యూ. ప్రతి ఏడాది ఎండాకాలంతో పోలిస్తే ఈసారి సాధారణం కంటే కూడా 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతి సంవత్సరము మనకు ఇటు మార్చి 2వ వారం లేదా మొదటి వారం చివరి డేస్లలో అయితే ఎండలు కనిపించేవి. కానీ ఈసారి ఎలినినో ప్రభావం కారణంగా ఫిబ్రవరి నుంచి కూడా మనకి ఎండలు కనిపిస్తున్నాయి. దీంతో నగరవాసులు గత నెలన్నర రోజుల నుంచి అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఆఫీసులకు పోయేటోళ్ళు కావచ్చు, దాంతోపాటు ఇటు బయట వర్క్స్ చేసుకునే వాళ్ళకైతే పెరుగుతున్న ఎండలకైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొన్నటి వరకు కూడా దాదాపు 13 జిల్లాలకైతే ఇటు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. దాంతోపాటు అక్కడ ఈదురుగాలులతో పాటు ఇటు వేడి వడగాలు కూడా ఉంటాయని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా నిన్న మరోసారి కూడా కొన్ని జిల్లాలకు ఇటు ఎల్లో అలర్ట్, ఈ రోజు రేపటికైతే ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. అక్కడ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అతి అవసర పరిస్థితులు మాత్రమే బయటికి రావాలి తప్ప అనవసరంగా బయటికి వచ్చి కూడా ఇబ్బంది పడొద్దని చెప్పింది. ముఖ్యంగా ఈ రోజు రేపు అయితే ఇటు కొత్తగూడెం కావచ్చు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలలో ఎల్లో అలర్ట్ ఉంటుంది. ఇటు వేడి గాలులు ఉంటాయని కూడా ఈ రోజు రేపు జాగ్రత్తగా ఉండాలని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఎల్లుండి నుంచి దాదాపు 3 రోజుల పాటు అంటే 7వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కూడా కాస్త రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయి. చాలా ప్రాంతాలలో అయితే చల్లని వాతావరణం కూడా కనిపిస్తుంది. మేఘాకృతంగా ఆకాశం కూడా కనిపిస్తుంది కూడా వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక 7th, 8th, 9th ఈ 3 రోజుల పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో అయితే ఈదురుగాలు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇటు కొమరభీం, ఆసిఫాబాద్ కావచ్చు, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో మోస్తారు నుంచి అక్కడక్కడ చిరుజల్లు కూడా కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్పింది. ఇప్పటి వరకు అంటే దాదాపు నెలన్నర రోజుల వరకు ఎండకు ఇబ్బంది పడ్డ నగరవాసులందరూ కూడా రానున్న 3 రోజుల పాటు అయితే కాస్త రిలాక్స్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎర్లీ మాన్సూన్ పీరియడ్ గా కూడా దీన్ని చెప్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఈ రానున్న 3 రోజుల పాటు వర్షం ఉంటే ఆ తర్వాత కూడా మళ్ళీ ఎండలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. గతం నుంచి వాతావరణ శాఖ ఒకటి చెప్పింది, ఈసారి ఎలినో ప్రభావం తగ్గినప్పటికీ కూడా ఎక్కువగా అయితే ఉష్ణోగ్రత నమోదు అవుతూ ఉంటాయి. సాధారణం కంటే కూడా 2 నుంచి 3 డిగ్రీల మెరుగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ ఉంటాయి. అందరూ జాగ్రత్తగా ఉండాలి. అలర్ట్ కూడా జారీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా మొదటి నుంచి వాతావరణ శాఖ తెలుపుతూనే ఉంది. ఇక రానున్న 7th, 8th, 9th ఈ 3 రోజులు కూడా రాష్ట్రంలో కాస్త మేఘాకృతంగా కనిపించినప్పటికీ కూడా 9th తర్వాత కూడా మళ్ళీ యథావిధిగా ఎండలు దంచుకొట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.